కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 99వ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా గుండ్లపల్లి సుధాకర్ రావు మరియు వారి సతీమణి ఉషారాణి ఉభయకర్తలుగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొంగూరు రమాదేవి విచ్చేసి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని అనంతరం సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి సుధాకర్ వారి సతీమణి ఉషారాణి ఉభయకర్తలుగా అందులో భాగంగా సీతారామ కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ఉభయకర్తలు గుండ్లపల్లి సుధాకర్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ పాల్గొని ఘనంగా సీతారామ కళ్యాణం నిర్వహించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు వాస్తవులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా సేమ్ 99వ సంవత్సరం ఇది మొదలుపెట్టి ఇక్కడ ఈ సీతారామ కళ్యాణం ఫ్యామిలీని నిర్వర్తించడం, ఇందులో భాగంగా నేను కూడా భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉందండి. సీతారాములు అన్న వెంటనే కూడా మనకి వెంటనే మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటంటే భార్యాభర్తల అన్యోన్యత అనేది ఎట్లా ఉండాలి అనేది మనకి ఐడియల్ కపుల్గా తీసుకుంటాము. అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానము, ఐక్యత మరియు నమ్మకం అనేది భార్యాభర్త మధ్య ఎంత ముఖ్యమో అనేది సీతారాముల ద్వారా మనము ఐడియల్గా తీసుకుంటున్నాము. ఇది పూర్వ తరానికి అయిండొచ్చు, ఇప్పుడు ప్రస్తుత తరానికి అయిండొచ్చు, లేకపోతే వచ్చే తరానికి అయిండొచ్చు. ఎప్పటికైనా కూడాను ఇది ఒక ఐడియల్ స్ట్రాటజీ అండి, ఎలా ఉండాలి అనేది. తర్వాత ఇంకొకటి శ్రీరాముడి విషయంలో మనము శ్రీరాముడు అనుకోవడం వెంటనే మనకి గుర్తొచ్చేది రామరాజ్యం. రామరాజ్యము అనేది ఒక పరిపాలనకి ఒక స్టాండర్డ్ లాగా ఇన్ని యుగాలు గడిచిన, ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు, ఇన్ని యుగాలు గడిచినా కూడాను మనం ఇప్పటికీ కూడాను శ్రీరాముడు అనగానే రామరాజ్యం అని గుర్తు చేసుకుంటాం. అంటే అందులో ఉండే ప్రజలు, రామరాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడాను ఎలా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉంటే ప్రజలు సుఖ సంతోషాలుగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు అనేసి రాముడు ప్రతి ఒక్కరిని ఎంత చక్కగా పరిపాలించారనేది మనం ఐడియల్గా చూస్తాము. అదే రకమైన రామరాజ్యము ప్రజలందరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి కష్టాలు లేకుండా చేయాలని మన మంత్రి నారాయణ గారు కూడా తనవంతుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దోమలు లేని నగరం అయిండొచ్చండి, దాన్ని ఎంతో కృషితో ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మంచినీరు కానివ్వండి, గ్రీనరీ ఆఫ్ ద సిటీ కానివ్వండి, నెల్లూరుని కూడా ఆ విధంగా ఒక ఐడియల్గా రూపొందించాలి అనే ధ్యేయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి మన నెల్లూరు నగర వాసులందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పుల్లపల్లి వారి బ్రదర్స్ ఉగాది నుంచి 19/3/26 సంవత్సరం నుంచి 27/3 ఈరోజు శుక్రవారము శ్రీ సీతారాముల వారి కళ్యాణము వేడుకగా జరుపుతూ ప్రతి ఒక్కరూ ఆనందపరుస్తూ ప్రతి 99వ సంవత్సరము జరుగుతుంది. ఈసారి ఉభయకర్త గుండ్లపల్లి సుధాకర్ రావు అండ్ శ్రీమతి ఆశారాణి గారు మాట్లాడుతూ ఉభయకర్తలు వివరించినారు. ప్రతిరోజు ప్రోగ్రామ్స్లు, పోరాటాలు, భక్తి పాటలు అన్ని విధాలుగా ప్రోగ్రామ్స్, రాముల వారి చరిత్ర ఉపన్యాసములు జరుపుతూ ఈ వేడుకలు 9 రోజులు ప్రతి సంవత్సరము ఒక్కొక్క బ్రదరు కార్యక్రమాలు ఉభయకర్తలుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మన మినిస్టర్ గారు, శ్రీమతి గారు వచ్చి రాముల వారి దగ్గర ఆశీస్సులు పొంది కార్యక్రమం నిర్వహించుకున్నారు.